వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో కూటమి, కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడితే డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధి సాధ్యమన్న ప్రధాని. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి నియోజకవర్గం తాళపాలెంలో చంద్రబాబుతో బహిరంగ సభలో పాల్గొన్న మోదీ. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి మీ బిడ్డ పాలనలోనే జరిగిందని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. ఇచ్చాపురంలో బహిరంగ సభలో జూన్ 4 తర్వాత విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని వెల్లడించిన జగన్. మామకి అల్లుళ్లా కాకుండా జన సైనికుడిలా పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం చేయడానికి వచ్చానన్న వర్ధమాన హీరో. పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కు మద్దతుగా ప్రచారం చేపట్టిన సాయి ధరమ్ తేజ్. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్న రీతిలో ప్రచారంలో దూసుకుపోతున్న అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల. పట్టణంలో సూర్యనారాయణమూర్తి దేవస్థానం నుండి మెయిన్ రోడ్లో ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న భరత్ కుమార్ దంపతులు. అనకాపల్లి జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన ప్రజాగళం సభ విజయవంతమైంది. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఏర్పాటు చేసిన సభకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉత్తరాంధ్ర టీడీపీ జనసేన బీజేపీ ముఖ్య నాయకులు నరేంద్ర మోదీ చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో అధికార వైసీపీ పాలనపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ సాగించిన ప్రసంగానికి ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది. ఆయన మాట్లాడుతున్నప్పుడు జనాలు నినాదాలు చేస్తూ తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. అనకాపల్లి జిల్లాలో తండ్రి శంకుస్థాపన చేసిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పనులను కొడుకు ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని, అంటే దీన్ని బట్టి చూస్తే రైతుల పట్ల వైసీపీకి ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. అనకాపల్లి జిల్లాలో చెరుకు రైతులు ఎక్కువగా ఉన్నారని, అటువంటి ప్రాంతంలో షుగర్ ఫ్యాక్టరీలను మూతపడడంతో రైతులు కష్టాల పాలయ్యారన్నారు. ఈ సభకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి టీడీపీ జనసేన బీజేపీల నాయకులు, కార్యకర్తలు వేలాది మంది తరలివచ్చారు. మనమందరం ఎదురు చూసే మన ప్రియత ప్రధాని భారత్ మాతా की भारत माता की भारत माता की నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ नमस्कारम। मैं नुकालम्मा देवी को प्रणाम करता हूं। कल अल्लूरी सीताराम राजू जी की पुण्यतिथि है। 2 वर्ष पहले भीमावरम में मुझे उनकी प्रतिमा के अनावरण का सौभाग्य मिला था। मैं आज అనకాపల్లి की धरती से उन्हें अपनी श्रद्धांजलि देता हूं। నేను ముందుగా నూకాలమ్మ తల్లికి ప్రణామాలు తెలియజేస్తున్నాను. రేపు అల్లూరి సీతారామరాజు గారి పుణ్యతిథి వర్ధంతి. నేను 2 సంవత్సరాల క్రితం భీమవరంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే సౌభాగ్యం కలిగింది. ఈరోజు నేను అనకాపల్లి భూమి నుండి ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. साथियों, मैं सबसे पहले आपकी क्षमा मांगता हूं, क्योंकि मुझे 6:15 बजे टेक ऑफ करना है, तो चंद्रबाबू जी मेरे जाने के बाद बोलेंगे और हम सब उनको सुने बिना जाएंगे नहीं। అందరూ కూడా ముందుగా నన్ను క్షమించాలి. నేను 5:45కి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేను వెళ్ళిపోయిన తర్వాత మీ అందరూ కూడా ఇక్కడే ఉండాలి. మన ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటలు మీరందరూ వినాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. साथियों, అనకాపల్లి में बेल्लम और तेलुगु दोनों की अद्भुत मिठास है। 4 जून को
ये मिठास और बढ़ने वाली है। आंध्र प्रदेश में एनडीए की सरकार बनेगी और दिल्ली में भी एनडीए का परचम लहराएगा। डबल इंजन सरकार यहां के विकास को नई ऊंचाई पर ले जाएगी। మిత్రులారా, ఉత్తరాంధ్ర అభివృద్ధి మీ బిడ్డ పాలనలోనే జరిగింది. ఇచ్చాపురంలో సీఎం జగన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరాంధ్రలో జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 3 జిల్లాలను 6 జిల్లాలను చేసింది మీ బిడ్డ ప్రభుత్వమే. పేదవాడి వద్దకు పరిపాలన తీసుకువచ్చింది మీ బిడ్డ పాలనలోనే. 3 రాజధానుల్లో విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తున్నాం. జూన్ 4న మీ బిడ్డ విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని గర్వంగా చెబుతున్నానని అన్నారు. ఇదే శ్రీకాకుళంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా చూడని విధంగా 4400 కోట్ల రూపాయలతో పోర్టు నిర్మాణం జరుగుతుంది. 2 ఫిషింగ్ హార్బర్లు వస్తున్నాయి. షిప్ ల్యాండింగ్ సెంటర్ వస్తుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అదాని డాటా సెంటర్, ఇన్ఫోసిస్ పనులు జరుగుతున్నాయి. దశాబ్దాలుగా ఉన్న ఉద్దానం సమస్యను పరిష్కరిస్తూ ఏకంగా 780 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఈ ప్రాంతానికి ఇళ్లు ఇచ్చింది మీ బిడ్డ కాదా అన్నారు. ఏకంగా 80 కోట్ల రూపాయలతో కిడ్నీ ఆసుపత్రి, రీసెర్చ్ సెంటర్ నిర్మించింది మీ బిడ్డ కాదా. కొత్తగా ఉత్తరాంధ్రలో 4 మెడికల్ కాలేజీలు కడుతున్నాం. జేఎన్టీయూ, విజయనగరంలో విశ్వవిద్యాలయం, సాలూరులో యూనివర్సిటీ, కురుపాంలో ఐటీడీఏ నిర్మిస్తున్నాం. ఇదంతా మీ బిడ్డ పాలనలోనే జరిగిందని గర్వంగా చెబుతున్నామని సీఎం జగన్ అన్నారు. ఇదే శ్రీకాకుళంలో గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, గతంలో ఎప్పుడు చూడని విధంగా ఇదే శ్రీకాకుళం జిల్లాలో ఏకంగా 4400 కోట్ల రూపాయలతో మూలపేట దగ్గర పోర్టు వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయనంటే కారణం మీ బిడ్డగా దాని అడుగుతా ఉన్నాడు. ఇదే శ్రీకాకుళంలోనే బుడగట్లపాలెం, మంచినీళ్లపేటలో 2 ఫిషింగ్ హార్బర్లు వస్తూ ఉన్నాయి. పూడిమడకలో ఉత్తరాంధ్రలో మరో ఫిషింగ్ హార్బర్ వస్తూ ఉంది. ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు నిర్మిస్తూ ఉన్నాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉరుకులు పరుగులతో వాయువేగంతో ఈరోజు పనులు కనిపిస్తూ ఉన్నాయి జరుగుతూ. భోగాపురం నుంచి విశాఖపట్నం నుంచి భోగాపురంకు పోయేందుకు 6 లేన్ల రహదారిని కూడా నిర్మించబోతా ఉన్నది కూడా మీ బిడ్డ పాలనలోనే. అదాని డేటా సెంటర్, ఇన్ఫోసిస్ మొదలైనది కూడా మనందరి ప్రభుత్వంలోనే. దశాబ్దాలుగా ఉన్న ఉద్దానం సమస్య మీ అందరికీ కూడా తెలిసిన సమస్యే. ఉద్దానం సమస్య దశాబ్దాలుగా ఉంది. ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన, ఏ ఒక్కరూ పట్టించుకున్న పుణ్యాన ఎవరూ కట్టుకోలేదు. ఉద్దానం సమస్యను పరిష్కరించింది ఏకంగా 780 కోట్ల రూపాయలు ఖర్చు చేసి హిరమండలం నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకొని వచ్చి ఉద్దానం ప్రాంతంలోని ఈ ప్రాంతానికంతా కూడా నీళ్లు తేవాలి, ఇవ్వాలి, చెయ్యాలి అని దానికి ఫౌండేషన్ వేసింది, పూర్తి చేసింది మీ బిడ్డగా దాని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏకంగా 80 కోట్ల రూపాయలతో కిడ్నీ ఆసుపత్రి, రీసెర్చ్ సెంటర్ కూడా పునాది వేసింది. ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేసింది కూడా మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు. ఈ సందర్భంగా కొత్తగా ఉత్తరాంధ్రలో ఈ 59 నెలల కాలంలో 4 మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం. ఈ 4 మెడికల్ కాలేజీల్లో 3 పార్వతీపురం, పాడేరు, నర్సీపట్నంలో గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నాయి. 4వది మన విజయనగరంలో మెడికల్ కాలేజీ వస్తూ ఉంది. మొట్టమొదటిసారిగా జేఎన్టీయూ విజయనగరంలో యూనివర్సిటీని చేసింది మనందరి ప్రభుత్వమే. సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తా ఉన్నది మన ప్రభుత్వమే. కురుపంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కడతా ఉన్నది కూడా మన ప్రభుత్వమే. ఐటీడీఏల పరిధిలో మామకి అల్లుళ్ళ కాకుండా జన సైనికుల పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం చేయడానికి వచ్చానని, ఇక్కడ ప్రజల ఆదరణ చూస్తే 1,00,000 ఓట్ల మెజార్టీతో కొణిదెల పవన్ కళ్యాణ్ గెలవడం ఖాయమని సినీ హీరో సాయిధరం తేజ్ అన్నారు. పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొణిదెల
పవన్ కళ్యాణ్ కు మద్దతుగా సినీ హీరో సాయిధరం తేజ్ పిఠాపురం నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. ముందుగా పిఠాపురం మండలం కాందరాడ గ్రామం నుండి రోడ్ షో మొదలైంది. పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ పిల్ల శ్రీధర్ నేతృత్వంలో సాయిధరం తేజ్ ను జనసేన నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. కందరాడ గ్రామంలో సాయిధరం తేజ్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగున పూల వర్షం కురిపిస్తూ జై జనసేన అంటూ నినాదాలు చేశారు. రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఈ రోడ్ షో కందరాడ గ్రామం మీదుగా కుమారపురం గ్రామాల మీదుగా చిత్రాడ గ్రామాల మీదుగా కొనసాగింది. అడుగడుగున ప్రజలు జనసేన పార్టీ కార్యకర్తలు రోడ్ షోకు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా సాయిధర్మ తేజ గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి పవన్ కళ్యాణ్ అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలు కోరారు. ఈ సందర్భంగా సాయిధరం తేజ్ ప్రసంగిస్తూ పవన్ కళ్యాణ్ పేదల కోసం నిలబడతాడని, పవన్ కళ్యాణ్ మేనల్లుడుగా పుట్టడం పూర్వజన్మ సుకృతం అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అజయ్ కుమార్, భారతీయ జనతా పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుర్ర కృష్ణంరాజు, పిల్ల శివశంకర్, జ్యోతుల సతీష్, జవాది ప్రసాద్, బోనం పరమేష్, పిల్ల సునీత, బోనం రాజు, పిల్ల ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మెగా హీరో సాయిధరం తేజ గారు పాతకందాడ గ్రామం నుంచి పిఠాపురం నియోజకవర్గంలో పలు చోట్ల రోడ్ షో చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో జనాలు రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి జన సైనికులు, వీర మహిళలు, అదేవిధంగా తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు దగ్గరుండి చేయడం జరుగుతుంది. ఇంకెన్నో రోజులు లేదు, కేవలం వారం రోజుల్లో ఎలక్షన్ రాబోతుంది. పిఠాపురంలో కని విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారిగా ఒక పార్టీ అధ్యక్షుని మేము అందరూ కూడా గెలిపించుకోవడానికి పిఠాపురం ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు గాజు గ్లాస్ గుర్తు ఎమ్మెల్యేది 4వ స్థానం 4వ నెంబర్లో ఉంటుంది. అదేవిధంగా ఎంపీగా శ్రీ తంగెల ఉదయ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. అది కూడా గాజు గ్లాస్ గుర్తే, అది 9వ నెంబర్లో ఉంటుంది ఎంపీది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఎమ్మెల్యేకి 4వ నెంబర్లో ఉన్న గాజు గ్లాస్ని, అదేవిధంగా ఎంపీకి 9వ నెంబర్ ఉన్న గాజు గ్లాస్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో ఎమ్మెల్యే మరియు ఎంపీ ఇద్దరిని కూడా మనం అందరం గెలిపించుకోవాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రానున్న 5 సంవత్సరాల్లో పిఠాపురం నియోజకవర్గాన్ని చాలా అద్భుతంగా అభివృద్ధి చేస్తారు. దానికి ఆల్రెడీ కూడా చాలా వరకు మనకి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ విజయం కూడా చాలా అత్యధిక మెజార్టీలో ఇప్పటి వరకు ఏ ఎలక్షన్లో ఏ నాయకుడు గెలవలేని రీతిలో ఇక్కడ 1,00,000 ఓట్ల పైన మెజార్టీతో ఆయన గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందో అని చెప్పేసి వెయిట్ చేస్తున్న తరుణం ఇక్కడ ఉంది. కాబట్టి పిఠాపురం ప్రజలందరూ కూడా చాలా సంతోషంతో ఉన్నారు పవన్ కళ్యాణ్కి ఓటేయడానికి. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం తెలిసిన చాలామంది హైదరాబాద్ నుంచి కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారం చేస్తున్నారంటేనే మనం ఆలోచించుకోవచ్చు ఈయన ఎంత మంచి వ్యక్తో. ఈయన వల్ల పిఠాపురానికే కాదు రాష్ట్రానికే కూడా చాలా అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన. దయచేసి మీరందరూ కలిసి
ఎన్నికల ప్రచారంలో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్న మలసాల భరత్ కుమార్ దంపతులు భారీ జనసందోహం మధ్య మెయిన్ రోడ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మలసాల భరత్ కుమార్ దంపతులు ప్రచారంలో భాగంగా స్థానిక సూర్యనారాయణమూర్తి దేవస్థానం నుండి రామచంద్ర థియేటర్ వరకు మెయిన్ రోడ్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ సతీమణి మలసాల నివేదిత ప్రతి ఇంటికి ప్రతి షాప్కి వెళుతూ అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందజేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యేగా తనను అనకాపల్లి వైసీపీ ఎంపీగా బూడి ముత్యాల నాయుడును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, దేవస్థానం చైర్మన్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, వార్డు మెంబర్లు, సచివాలయం కన్వీనర్లు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ माया चेती माया రామాబనియా ఓకే ఓకే బ్యాలెట్ నెంబర్ 2 ఓట్లు కూడా 2వ నెంబర్ మీద వేయాలి. అనకాపల్లి జీవీఎంసీ 84వ వార్డు ఇన్ఛార్జ్ కోరుకొండ రాఘవ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా కరణాల వీధి, చిన్న వీధి, జంపనవారి వీధి, పప్పుల వీధిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భరత్ కుమార్ కు అడుగడుగునా మహిళలు పూల వర్షంతో హారతులిస్తూ ఆశీర్వదిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కుమార్ గడప గడపకు వెళుతూ కరపత్రాలు పంపిణీ చేస్తూ మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుకే వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా బూడి ముత్యాల నాయుడును గెలిపించాలని కోరారు. సందర్భంగా భరత్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చారని, పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం 99% హామీలను సీఎం జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని అన్నారు. ఎమ్మెల్యేగా తనకు ఒక అవకాశం ఇస్తే అనకాపల్లి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ నాయకులు మందపాటి జానకి రామరాజు, డాక్టర్ రామ్మూర్తి, గాడి మాధురి నాయుడు, నుదుటిపాటి తాతాజీ, అరేపు కామేష్, ఏడువక్కుల నారాయణ, కోరుకండి కన్నా, శటగోపం క్రాంతికుమార్, పి వెంకటరాజు, గ్రంథి రాజేష్,
నగర్ నరేష్, కేతిరెడ్డి ప్రసాద్, కొనతాల సత్యబాబు, సాయినాథ్, గొల్లపల్లి సుబ్బారావు, ఈశ్వరరావు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంటి దగ్గరకు వస్తున్నాయి, మీకు తెలుసు కదా. అనకాపల్లి నియోజకవర్గంలో ప్రజాగళం సభలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్ర రాష్ట్రంపై అనుచిత వ్యాఖ్యలపై అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు బిసెట్ వెంకట సత్యవతి మీడియా సమావేశంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియపరిచారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత విభజన హామీలు భారతీయ జనతా పార్టీ నెరవేరుస్తానని చెప్పిన మాట వాస్తవం కాదా? అలాగే పోలవరం ప్రాజెక్టు పనులు కేంద్రం చేస్తామంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆ పోలవరం ప్రాజెక్టు మేమే పూర్తి చేస్తాం, మాకు అప్పగించండి అని చెప్పడం నిజం కాదా? అలాగే చాలా హామీలు నెరవేరుస్తానని చెప్పి తమ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఒక పార్లమెంటు సభ్యురాలుగా విన్నవించుకుంటున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు చేరే విధంగా అమలు పరుస్తూ ఉంటే ఏ ఒక్కరూ కూడా ప్రభుత్వంపై అభిమానిస్తూ ఉంటే ఎవరో రాసిన స్క్రిప్ట్ చదవడం సరికాదని అన్నారు. స్టీల్ ప్లాంట్, షుగర్ ఫ్యాక్టరీ, పోలవరం, ఉత్తరాంధ్ర సుజలా స్రవంతి, రైల్వే జోన్ కార్యక్రమాలు వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే పూర్తి స్థాయిలో అమలు జరిపారని తెలిపారు. అలాంటిది వైఎస్ఆర్ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు పూర్తి స్థాయిలో సంబంధిత అధికారులతో చర్చించి మాట్లాడాలని కోరారు. మరి ఎన్నికల వేళ అన్ని రాజకీయ పార్టీలు తమ తమ ప్రభుత్వాలు ప్రజలకు ఏం చేశారో ఏం చేస్తారో ప్రచారంలో చెప్పటం సహజం. కానీ నిన్న అనకాపల్లిలో జరిగిన బహిరంగ సభలో సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఆంధ్ర రాష్ట్రం ప్రజాప్రతినిధుల మీద, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద, పరిపాలన మీద మరికొన్ని వ్యాఖ్యలు చేయటం సమంజసం కాదు అని మరి మీ ద్వారా కూడా మరి ఎవరైతే ఆ సభల్ని ఆర్గనైజ్ చేశారో కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారికి కూడా కొన్ని విషయాలు ఒక గౌరవ పార్లమెంటు సభ్యురాలుగా కొన్ని విషయాలు చెప్పాలని ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో
మనందరికీ తెలుసు ఆంధ్ర రాష్ట్ర విభజన ఏ రకంగా జరిగింది. అశాస్త్రీయంగా జరిగింది. విభజన హామీలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలో, ఏదైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో టీవీలు ఆపి తలుపులు వేసి మరి ఆ రోజు విభజన చేసినప్పుడు, ఆ తర్వాత జరిగిన పరిణామాలలో అప్పుడున్నటువంటి బీజేపీ పెద్దలు కొంతమంది మనకి విభజన హామీలన్నీ కూడా మనకి నెరవేర్చడం కోసం ఆంధ్ర రాష్ట్రానికి సపోర్టివ్గా ఉండాలని కూడా కొంతమంది మరి పెద్దలు ఆ రోజు నిలబడిన సంగతి మనకి తెలుసు. ఇప్పుడు అదే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. మరి ఈరోజు విభజన హామీలు నెరవేరకపోవడానికి కారణం ఎవరు? నిన్న ప్రధానమంత్రి గారు చెప్తూ ఉన్నారు, పోలవరం ప్రాజెక్టుకి 15,000 కోట్లు ఇచ్చినా సరే పనులు చేయలేదు అని. నిజంగా అది ఎంత అసమంజసమైన ప్రకటన అని నిజంగా ఆశ్చర్యపోయాం ప్రజాప్రతినిధులుగా మేము. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు అప్పుడు ఏదైతే కూటమి ఈరోజు మీరంతా కూడా వేదిక మీద మీరు కూర్చుని మాట్లాడారు, ఆ కూటమి అంతా ఆ రోజు ఉండేటప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మరి అప్పుడు నిధులు ఇచ్చి ఏదైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కళ పోలవరం, ఆయన సాధించారు పోలవరం యొక్క ప్రాజెక్టుకి అనుమతులు. అది కేంద్ర ప్రభుత్వం నిర్మించాలి అని వచ్చినటువంటి ఒక ప్రాజెక్ట్. అది దానిని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రాజెక్టుగా దాన్ని మార్పించి కేంద్రం నిర్మాణం చేయాల్సిన ప్రాజెక్ట్ని రాష్ట్రమే నిర్మాణం చేస్తానని చెప్పి మరి దానికి ఆ పర్మిషన్స్ అన్నీ మార్చుకుని వారికి ఏదైతే అనుకూలంగా ఉంటారో ఆ సంస్థలుగా ఆ టెండర్ ఇప్పించి అడ్డగోలుగా దాన్ని మరి ఆ డైఫ్రమ్ వాల్ అవన్నీ కూడా చాలా అసమంజసమైన నిర్మాణాలు, ఏంటంటే దాని డిజైన్స్ కూడా సరైన డిజైన్స్ వేయకుండా మరి దానిని ఏదో పూర్తి చేసేసాము, పనులు చేసేస్తున్నామని చెప్పి ఆ నిధులు దుర్వినియోగం చేసే క్రమంలో దానిని మరి ఆ నిర్మాణాలు చేయటం. మరి ఈ మధ్య ఆ డయాఫ్రమ్ వాల్ కూడా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం వంగ గీత ప్రచారంలో పాల్గొన్న క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బిషప్ జాన్ బెన్నీ లింగం. ప్రచారం అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొణిదెల పవన్ కళ్యాణ్ 2 చోట్ల భీమవరం గాజువాక నుండి పోటీ చేసి ఇక్కడ ఏం ఉద్ధరిద్దామని వచ్చారు అని పవన్ కళ్యాణ్ టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడిని దుర్భాషలాడుతూ చంద్రబాబు నాయుడిని ప్రశ్నించిన ఇదే పవన్ కళ్యాణ్ ఈరోజు చంద్రబాబు నాయుడు కాళ్ల దగ్గర కూర్చున్నాడు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి సరికాదని ఇదే బీజేపీ మోడీ పోలవరం ప్రాజెక్టు మీద చంద్రబాబు నాయుడుకి పోలవరం ప్రాజెక్టు అంటే అది ఒక ఏటీఎం కార్డు అని, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే డబ్బు పెట్టని ఆయనే ప్రసంగంలో పేర్కొన్నారు అని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు, పలువురు నాయకులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని జాన్ బెన్నీ లింగం ఈ రోజున పిఠాపురం రావడం జరిగింది. పిఠాపురంలో క్రైస్తవ మైనార్టీ నాయకులతో కలిసి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏమిటి, ఏం జరుగుతుంది, ఆంధ్ర రాష్ట్రాన్ని పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నాడు అన్న విషయాల మీద మేము చర్చించబోతున్నాం, మాట్లాడబోతున్నాం. పవన్ కళ్యాణ్ అనబడుతున్న ఇతను గాజువాకలోను భీమవరంలోను పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి ఈయన. ఈ 2 చోట్ల ఓడిపోయిన ఈయన ఎప్పుడైనా సరే గాజువాక్ కానీ భీమవరం కానీ వెళ్ళి అక్కడున్న ప్రజల ఆదరణ కోసం ఏదైనా మంచి పనులు చేశాడా? ఆయన ఓడిపోయిన తర్వాత ఇంతవరకు ఒక్కసారి కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రజల కొరకు ఏది చేయలేదు.
కరోనా సమయంలో రాష్ట్ర ప్రజలు నానా తిప్పలు పడుతూ ఉంటుంటే కనీసం వారి వైపు కూడా చూడని వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈ రోజున ఎక్కడో వచ్చి పిఠాపురంలో నేను గెలుస్తాను నాకు సినిమా ఇమేజ్ ఉందని చెప్పి చంకలు ఎగరేస్తున్నాడు ఈ వ్యక్తి. ఓటమి భయంతోనే ఈ రోజున జబర్దస్త్ టీంని దింపాడు. ఓటమి భయంతోనే సినిమా యాక్టర్ల రక్త సంబంధులు అందరూ కూడా ఈ యొక్క పిఠాపురాన్ని దింపుతున్నారని ఒకసారి ఆలోచన చేయండి. 2 సార్లు ప్రజలు తరిమి కొట్టారు ఈ యొక్క పవన్ కళ్యాణ్ని. 2 చోట్ల కూడా తరిమి కొట్టి నువ్వు మాకొద్దు బాబో, నువ్వు మాకొద్దు, నీ వలన మాకు జరిగే లాభమేమీ లేదు, నష్టమే ఎక్కువ ఉందని చెప్పి ప్రజలు అనుకుని పవన్ కళ్యాణ్కి బుద్ధి చెప్పారు. ఈ రోజున పిఠాపురంలో ఉన్న ప్రజలు కూడా ఆలోచన చేయాలి. భీమవరం గాజువాకలో ఉన్న ప్రజలు చాలా తెలివిగా ఆలోచన చేసి పవన్ కళ్యాణ్ని నెగ్గకుండా వాడగొట్టే పని మీద వాళ్ళు ఉన్నారు. ఈ రోజున పిఠాపురంలో ఉన్న ప్రజలు కూడా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మీకు కొన్ని అనకాపల్లి నియోజకవర్గం కసింకోట మండలం తాళ్లపాలెంలో జరిగిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి తాళ్లపాలెంలో జరిగే ప్రజాగళం బహిరంగ సభకు విచ్చేసిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొణిదెల నాగేంద్రబాబుకు హెలిపాడ్ దగ్గర జనసేన పార్టీ నాయకుడు, ప్రముఖ సేవాపరుడు, ఎస్టీ గ్రూప్ చైర్మన్ కాండ్రేగుల శ్రీరామ్ నాగబాబుకు స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం కాండ్రేగుల శ్రీరామ్ మిత్రమండలి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీతో సభా స్థలానికి నాగబాబును తీసుకుని వెళ్లారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కాండ్రేగుల శ్రీరామ్ మిత్రమండలి అభిమానులు, నాయకులు, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. భరత్ కుమార్ గెలుపు ఖాయమంటున్న ఓటర్లు, ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి ఉత్సాహంగా పాల్గొంటున్న మలసాల భరత్ కుమార్. అనకాపల్లి నియోజకవర్గ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ అనకాపల్లి మండలం మారేడుపూడి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఎంతో మేలు చేశారని, పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేశారని, జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి మరింత మేలు జరుగుతుందని అన్నారు. ఎమ్మెల్యేగా తనకు ఒక అవకాశం ఇస్తే ఈ ప్రాంత అభివృద్ధితో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దంతులూరి దిలీప్ కుమార్, ఎంపీపీ గొర్లి సూరిబాబు, అనకాపల్లి మండల పార్టీ అధ్యక్షులు పెద్దిశెట్టి గోవింద్, మారేడుపూడి గ్రామ మాజీ సర్పంచ్ ఈగల నూకరత్నం కృష్ణమూర్తి, వైసీపీ నాయకులు శేఖర్, మంత్రి బుజ్జి, కొమ్మోజీ కృష్ణ, ఈగల వరహాలు, రాబాడ నీలబాబు, రాయి నగేష్, ఈగల అప్పారావు, రాబాడ కోటి, గొల్లవిల్లి కనకరాజు, పిల్లల అప్పలనాయుడు, పిల్లల మాలినాయుడు, గను ఈశ్వరరావు, ఈగల రాజేష్, కోరుకొండ దుర్గారావు, మారేడుపూడి గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మన అత్యధిక మెజార్టీ తోటి మన బలసాల భరత్ కుమార్ గారిని, అలాగే ఎంపీ అభ్యర్థి బూరి ముత్యాల గారిని మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. హలో, మన విలేజ్ లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మంత్రులు దిలీప్ కుమార్ గారికి, అనకాపల్లి మండల అధ్యక్షులు ఎంపీపీ గారైన గొర్లి సూరిబాబు గారికి, మారుపూడి నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అందరి ముందుకు రేపు మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులు, మీ అందరి సహకారం తీసుకోవడం కోసం రావడం జరిగింది. మీ అందరూ ఒక్కటే ఓటేసే ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి తలుచుకొని, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మీ కుటుంబానికి మంచి జరిగింది అని అనుకుంటే తప్పకుండా
మనందరం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరే సాక్ష్యం. ఈ 5 సంవత్సరాలు పాలన చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్ని పథకాలు అందాయి, పెన్షన్ ఏ విధంగా వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు పోయిన నెల వరకు. అంతకుముందు పాలన చూశారు. తెలుగుదేశం పార్టీ పరిపాలించినప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క పథకమైనా ఈ రోజు మీరు గుర్తించుకునేలా ఉందా అని ఒక్కసారి ఆలోచించండి. అబద్ధపు హామీలు, కుట్రలు, ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా ఎదుర్కోలేక ఓ డజను పార్టీలన్నీ జతకట్టి రోజు వస్తున్నాయి. మీ అందరూ ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్ముకున్నారు. మీ అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని, ఏ విధంగానైతే జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ అండగా ఉండి 5 సంవత్సరాల పాలన కొనసాగించారో, మనందరం కలిసికట్టుగా మే 13వ తారీఖున ఇవి జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికలు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి తీసుకోవడం కోసం జరుగుతున్న ఎన్నికలు. స్థానిక నాయకత్వం పైన, స్థానిక నాయకుల పైన ఏమైనా లోటుపాట్లుంటే రాబోయే రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్లోనో ఎంపీటీసీ ఎలక్షన్లోనో మనం వాటిని ఆలోచించుకునే అవకాశం ఉంటుంది. కానీ 1 లక్షల రూపాయలు విలువ చేశారంటే ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చాం. ఇన్ని మంచి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమం ఇచ్చారు. అది జగన్మోహన్ రెడ్డి గారి పాలన. మనందరం కూడా చూసాం. 2014 నుంచి 2019 వరకు ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే పవన్ కళ్యాణ్, ఇదే బీజేపీ పార్టీ 3 కలిపి 2014లో 600 హామీలు ఇచ్చారు. ఆ 600 హామీల్లో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా, ముఖ్యంగా ఆ రోజు ఇచ్చిన హామీల్లో డ్వాక్రా రుణమాఫీ, ఏ కుటుంబానికైనా చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణమాఫీ చేశాడా అని అడుగుతున్నా. లేకపోతే మీ బంగారం తాకట్టు పెట్టిన బంగారాన్ని ఇంటికి తీసుకొచ్చిస్తానంటే చంద్రబాబు నాయుడు ఏ కుటుంబానికైనా బంగారాన్ని ఇంటికి ఇచ్చాడా అని అడుగుతున్నా. లేకపోతే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నాడు, ఏ కుటుంబానికైనా ఉద్యోగం ఇచ్చాడా? లేకపోతే నిరుద్యోగం వృత్తి ఇస్తామన్నాడు 2000 రూపాయలు ఎక్కడైనా ఇచ్చాడా? ఇలా మోసపోతున్నాయంటే 600 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రతి పేదవాడిని కూడా మోసం చేశారంటే చంద్రబాబు నాయుడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నీరుకొండ సత్యనారాయణ ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఏలేశ్వరం, ప్రతిపాడు, శంకవరం, రౌతులపాడు మండలాల్లో ఎన్నికల ప్రచారం ఇప్పటికే ప్రతి గ్రామంలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్న పథకాలు వివరిస్తూ కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లన్ రాజుకు, ప్రతిపాడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకి హస్తం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని నీరుకొండ సత్యనారాయణ కోరారు. పాండవులపాలెం, పొదురుపాక, బౌరుపాక మొదలగు గిరిజన గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించగా తమ అభిమాన నేతకు గ్రామంలో అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక హోదా, యువతకు ఉపాధి, రైతులకు రుణమాఫీలతో పాటు ఎన్నో పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్ఎస్ఎల్ చైర్మన్ హైఏటి సూర్యప్రకాష్ రావు, కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు కుప్పన కోటేశ్వరరావు, అలాగే ప్రతిపాడు మండల అధ్యక్షులు యోఈటి నారాయణ, కాంగ్రెస్ అధ్యక్షులు కరణ్ శ్రీనివాస్, తాతపూడి జడ్జ్ రాజు, అలాగే పలువురు నాయకులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కార దిశగా పనిచేయడమే జై భారత్ పార్టీ లక్ష్యమని కన్నేపల్లి మహాదేవ్ కళ్యాణ్ అన్నారు. మంగళవారం ఉదయం సుజాత నగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెందుర్తి నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాను స్థానికంగా ఉన్న అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాలపై దృష్టి సారించకుండా నిత్యావసర వస్తువుల ధరలపై దృష్టి సారిస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ ఇన్ఛార్జీలు ఎస్ రవితేజ, కె జగన్నారాయణ పాల్గొన్నారు. హైలైట్ ఏంటంటే మనకి కలప ఎన్టీపీసీది ఇష్యూ ఉన్నది. ఏంటంటే వాటర్ పొల్యూట్ అయింది, ఎయిర్ పొల్యూట్ అయింది వాళ్ళు ఎప్పటి నుంచి. సో ఇప్పటికీ కలపాకి లేదు. సో అదేంటి సార్ పంచకాలు కూడా చేశారు ఇప్పుడు. అయితే ఈ అంటే 20 years కరెక్ట్గా ఎలక్షన్ టైం స్టంట్ చేస్తున్నారు అందరూ కూడా, పెద్ద పెద్ద గవర్నమెంట్స్ అందరూ కూడా. వాళ్ళు ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ప్రజలకు ఉపయోగపడే సమస్య అండి మెయిన్. ప్రతి టర్మ్ అందరూ వస్తున్నారు కానీ ఎవరు చేయట్లేదు. మేము దానికి ఏ రకంగా హామీ ఇస్తున్నామంటే మేము చూసామంటే మేము 80 మంది ఎమ్మెల్యేలు పంపిణీ చేస్తున్నామండి. ఇక్కడ ప్రతి 80 మంది కూడాను మేము బాండ్ పేపర్ రాసిస్తున్నాం అనమాట. మేము వస్తే ఎమ్మెల్యేగా గెలిస్తే మేము ఖచ్చితంగా ఈ పనులు చేస్తామని ట్రై చేస్తామని. మీరు మన సీఎం వచ్చారు ఇక్కడికి, ఆయన పంచగ్రామ సమస్య తీరుస్తూ అంటున్నారు. బట్ ఆయన రాసి ఇవ్వలేదు అక్కడ కూడా. మేము రాసిస్తాం, బాండ్ పేపర్ రాసిస్తాం, 100 బాండ్ పేపర్. అదొకటి. ఇక్కడ కబ్జాలు అవుతున్నాయి బాగాను. సో కబ్జాలు కాకుండా చూస్తాం, ప్రత్యేకంగా చెరువులు తగ్గిస్తామండి. మనకి ఏంటంటే ఇది ఏప్రిల్ నెలలో మనకి ఎండలు ఎక్కువైపోయి నీళ్ళు రావట్లేదు. సో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన, నేను ఎమ్మెల్యేగా గెలిచిన, మా ఎమ్మెల్యే నిధులతో డెఫినెట్గా చెరువులు తగ్గిస్తాం. టెక్నాలజీ టైం మొత్తం. సో ఏంటంటే మనం టెక్నాలజీతో పాటు ముందుకెళ్ళాలి. సో ఆ రకంగా ఏం చేస్తామంటే స్మార్ట్ విలేజెస్ దాంట్లో ఏంటంటే 100 గడుపులు తీసుకుంటే మేము అక్కడ సోలార్ ప్యానల్స్ అతికిస్తాం. ప్రతి లైట్ స్ట్రీట్ లైట్స్ అవనండి, లేదంటే గడప బయట నుంచి వస్తే ఇంటర్నెట్ వచ్చేలా చేస్తామండి. ఎప్పటి నుంచో తరలిస్తూ ఉంటున్నారు. ఇప్పటికే వాళ్ళు ఏంటంటే ఫార్మాసిటీ కంపెనీ వల్ల ల్యాండ్ పొల్యూట్ అయింది, ఎయిర్ పొల్యూట్ అయిందండి. అంటే ఆల్మోస్ట్ ఒక 10 terms పెందుతులు అయ్యింది కానీ ఎవరికి తరలించట్లేదు. సేమ్ విత్ కలపాక స్వయంభూవరం ఆ ప్రజలకు అదే ఇష్యూ ఫేస్ అవుతున్నారండి. ఒకవేళ చెప్పదలుచుకుంది అల్లూరి సీతారామరాజు 100వ వర్ధంతి సభ పారలోపేట శివారు మహాత్మా జ్యోతిరావు పులే కాలనీలో ఐఎఫ్టియు ఘనంగా నిర్వహించింది. ముందుగా అల్లూరి చిత్రపటానికి ఇఫ్జు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాన్యవీరుడు, గెరిల్లా పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ పాలకులపైన, పోలీస్ స్టేషన్లపైన మెరుపుదాడులు చేసి ఆయుధాలు గుంజుకొని ప్రజలను సంసిద్ధం చేసి గెరిల్లా పోరాటానికి నాంది పలికారని కొనియాడారు. అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్, అలాగే చంద్రశేఖర్ ఆజాద్, ఖుదిరామ్ బోస్, కతార్ సింగ్, షరభా తదితర విప్లవ యువ కిషోరాలు సాగించిన పోరాటాల కారణంగానే బ్రిటిష్ పాలకులు ఈ దేశాన్ని వదిలిపోయారని విశ్లేషించారు. స్వతంత్ర పోరాటంలో ఇలాంటి యువ కిషోరాలు గెరిల్లా పోరాటానికి, సాయుధ పోరాటానికి, ప్రాణత్యాగాలకు సిద్ధపడి బ్రిటిష్ వారిని తరిమి కొట్టారని శ్లాఘించారు. ఈ దేశ ప్రజలు బీజేపీ విద్వేషపూరిత రాజకీయాల నుంచి బయటపడి మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కావాలని వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎం రాజు, జి రాజ్ కుమార్, ఎం భైరవ స్వామి, కె నరసింహ, బొడ్డు సత్యనారాయణమూర్తి, శ్రీపాదం సత్యబాబు, వి కృష్ణ, కెవి రమణ, సుబ్రహ్మణ్యం, వెంకటేష్, ఏ రాజు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. సామ్రాజ్యవాదం మన్యం వీరుడు, గెరిల్లా పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు హత్య చేసి నేటికి 100 సంవత్సరాలు పూర్తి. ఈ సందర్భంగా మే 7న అయ్యాదో కాకినాడలో ఉమ్మడి తూర్పులో సీతారామరాజు వర్ధంతిని ఈ రోజు నిర్వహించుకోవడం జరిగింది. అల్లూరి సీతారామరాజు పోరాట వారసత్వాన్ని నేటికి కొనసాగించాల్సిన ఈ రోజు కొనసాగుతూ ఉంది. ఎందుకంటే కాలం నాటి దోపిడీ పీడనలో కొనసాగుతున్నాయి. నిరుద్యోగం పెరిగింది, అసమానతలు పెరిగాయి, పేదరికం పెరిగి, విద్యా వైద్యం అందరికీ అందుబాటులో లేవు. యువతరాన్ని, విద్యార్థుల్ని, అందరినీ పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. మౌలికమైన సమస్యలను పరిష్కరించకుండా ఈ దేశంలో కులం పేరుతో, మతం పేరుతో, భాష పేరుతో ప్రాంతీయ విద్వేషాలు సృష్టించి పాలక ఓట్ల కోసం, సీట్ల కోసం, తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ దేశ ప్రజల్ని వాడుకుంటూ ఉన్నారు. దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తితో పోరాడితే తప్ప దేశంలో ఈ నిరుద్యోగం తగ్గదు, పేదరికం తగ్గదు, అసమానతలు పోవు. విద్యా వైద్యం కావాలంటే, ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే ఖచ్చితంగా అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తితో మరో స్వతంత్ర పోరాటానికి దేశ యువతరం ప్రజలు సిద్ధం కావాలని కార్మిక వర్గం తరపున ఐఎఫ్టియు దేశ ప్రజలందరికీ
ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం ఎదురుపీడం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రజలకు మధ్య జరుగుతోందని, చివరికి విజయం ప్రజలదేనని అన్నారు. తాను వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక పర్యాయాలు నియోజకవర్గ అభివృద్ధి కొరకు అనేక వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఏ ఒక్క పని కూడా చేయలేదని, తాను వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ ఎంపీలను, మంత్రులను, జిల్లా కలెక్టర్లను అర్థించి నియోజకవర్గాన్ని జిల్లాలోనే ప్రథమ స్థానంలో అభివృద్ధి చేశానని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్ల రాజమోహన్ రావు అలియాస్ గాంధీ, టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జనసేన బీజేపీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. 2019లో ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మైలవరం నియోజకవర్గానికి అన్యాయం చేశారు. మన ప్రాంతానికి రాష్ట్రం విభజింపబడిన తర్వాత తెలంగాణ నుంచి నీళ్లు రాకుంటే తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 దాకా చింతలపూడి ఎత్తిపోతల పథకం మొదలెట్టి 4,900 కోట్లకు గాను 4,100 కోట్లు ఖర్చు చేసి 90% ప్రాజెక్టు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాల్లో 5% పని కూడా చేయకుండా మనకి రైతాంగానికి అండదండగా మన ప్రాంతానికి వరప్రధానమైన చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ఆపి, అలాగే మన దగ్గరలో వచ్చిన అమరావతి రాజధాని నిర్మాణాన్ని అడ్డుకొని కేవలం మీట నొక్కితే ఓట్లు చాలని తప్పితే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావాలి, ఆదాయాన్ని పెంచాలి, ఆదాయం ద్వారా పేదలకి సంక్షేమ పథకాలు అమలు చేయాలనే కార్యక్రమం కాకుండా బ్యాంకుల ద్వారా అప్పులు తెచ్చి ఖర్చు పెట్టాలనే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్నందువల్ల ఈ రోజు మన రాష్ట్రం అప్పులు పాలైంది, దివాళా తీసింది. తప్పకుండా మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కూటమి అధికారంలోకి రావాలి. కూటమి 2014లో అధికారంలోకి వస్తే అమరావతి వచ్చింది, చింతలపూడి ఎత్తిపోతల పథకం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రాంతానికి ఉపయోగపడే 2 ఆపారు. అంతేకాకుండా ఇది 5 సంవత్సరాల కాలంలో ఈ మన నియోజకవర్గానికి అభివృద్ధి కలిగిన ఏ ఒక్క రూపాయి కూడా మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయకుండా మన నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారు. కాబట్టి మీరందరూ ఆలోచించండి. కూటమి అధికారంలోకి వస్తే చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తవుతుంది. కూటమి అధికారంలోకి వస్తే అమరావతి వస్తుంది. కూటమి అధికారంలోకి వస్తే మన గ్రామాల్లో రోడ్లు బాగుపడతాయి. కాబట్టి మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, సంపదని సృష్టించి పేదలకి సంక్షేమ పథకాల రూపేణ అమలు చేయాలన్నా పవన్ కళ్యాణ్ గారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గ పరిధిలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతంగా కొనసాగిస్తోంది. వాడవాడల పార్టీ జెండాలు, కార్యకర్తలు చేతబూని సంబరాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ దిశలో జీవీఎంసీ పరిధిలోని పలుచోట్ల ఎమ్మెల్యే అదీప్ రాజు తన ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి వరకు తాము చేసిన అభివృద్ధిని వివరించారు. అక్కడక్కడ మిగిలి ఉన్న సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు అజయ్ రాజ్, జేసీబీ ప్రసాద్, అదిరెడ్డి మురళి, బల్ల రాంబాబు, అడ్డాల రామరాజు, బండి సత్యబాబు, రాము, గోవింద్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న రాజ్యంలో తొడలేస్తుందిరా, స్నేహం చేస్తే చిరునవ్వులు పూయరు జెండా మన దీపన్నర పెద్ద కొడుకు మన 2019 ఆ ఇళ్ళని మీరు బడికి పంపిస్తే చాలు అమ్మఒడి ఇస్తానని చెప్పారు. అమ్మఒడి వస్తుందా లేదా? డ్వాక్రా రుణమాఫీ వస్తుందా లేదా? రైతు భరోసా వస్తుందా లేదా? సున్నా వడ్డీ పడుతుందా లేదా? 18,700 రూపాయలు వస్తుందా లేదా? రేషన్ ఇంటికి తెచ్చిస్తున్నారా లేదా? పెన్షన్లు ఇంటికి తెచ్చిస్తున్నారా లేదా? విద్యా దీవెన వస్తుందా లేదా? విద్యా దీవెన, వసతి దీవెన, నాయని బ్రాహ్మణులకి 10,000, రజకులకు 10,000, ఆటో ఉంటే 10,000, టైలరింగ్ చేసుకుంటే 10,000, మీ పిల్లలు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా చదువుకోవడానికి విద్యా దీవెన, వసతి దీవెన, సంపూర్ణ పోషణ, గోరుముద్ద, విద్యా కానుక, ఇలా చెప్పుకుంటూ పోతే ఐఎస్ వస్తుంది పథకాలు. అందుకే నేను అడిగాను, చంద్రబాబు నాయుడు గారు చెప్పినవి ఎన్ని చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవి ఎన్ని చేశారు, ఇదే మైండ్లో పెట్టుకోండి. మిగతా విషయాలు కూడా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో కూటమి, కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడితే డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధి సాధ్యమన్న ప్రధాని. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి నియోజకవర్గం తాళపాలెంలో చంద్రబాబుతో బహిరంగ సభలో పాల్గొన్న మోదీ. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి మీ బిడ్డ పాలనలోనే జరిగిందని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి.
ఇచ్చాపురంలో బహిరంగ సభలో జూన్ 4 తర్వాత విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని వెల్లడించిన జగన్. మామకి అల్లుళ్లా కాకుండా జన సైనికుడిలా పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం చేయడానికి వచ్చానన్న వర్ధమాన హీరో. పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కు మద్దతుగా ప్రచారం చేపట్టిన సాయిధరం తేజ్. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్న రీతిలో ప్రచారంలో దూసుకుపోతున్న అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల. పట్టణంలో సూర్యనారాయణమూర్తి దేవస్థానం నుండి మెయిన్ రోడ్లో ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న భరత్ కుమార్ దంపతులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.